హాయ్ మై డే స్టూడెంట్స్ ఆర్ మై ఫ్రెండ్స్. సుమారుగా 3 నెలలుగా వస్తోంది మన యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టి. చాలామంది విద్యార్థులు అలానే మిత్రులు, సార్ ఆర్ఆర్బి గ్రూప్ డి మీద ఏదైనా ఒక వీడియో చేయండి సార్, కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ సైన్స్ కానీ ఇలా చేయండి సార్ అని పెట్టారు. సో వాళ్ళందరూ మన్నించగలరు. నేను గత 3 నెలలుగా వేరే యొక్క నోటిఫికేషన్ ఉండబట్టి కరెంట్ అఫైర్స్ మీద శ్రద్ధ చూపలేదు. సో చాలామంది వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో క్లాసు విని ఉంటారు. సో మా స్టూడెంట్స్కి చెప్తున్నాను, మీకు క్లాస్లో చెప్పిందే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. మీకు దొరికిన కంటెంట్ నేను ఎప్పుడు ఇవ్వను, మీకు దొరకని కంటెంటే నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఈ యొక్క వీడియోలో వివిధ క్లాసుల్లో మీరు వినుంటారు కాబట్టి ఇప్పుడు అదే మళ్ళీ రివిజన్ లా ఉండకూడదు. మీకు ఈ యొక్క వీడియో అనేది మెయిన్గా పాడ్కాస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు ఎటువంటి సందర్భంలోనైనా ఇయర్ ఫోన్స్ పెట్టి వినుకునే విధంగా ఈ యొక్క ఆడియో అనేది మీకు పెట్టడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. సో మొదటి ప్రశ్న, గుడ్ గవర్నెన్స్ డే అనేది ఇప్పుడు జరుపుకుంటారు. గుడ్ గవర్నెన్స్ డే అనేది డిసెంబర్ 25 జరుపుకుంటారండి. ఈ డిసెంబర్ 25కి సంబంధించి ఏంటి సార్ ప్రత్యేకత అంటే, ఆ రోజు అవర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి. సో ఆయన జయంతి సందర్భంగా 2014 నుంచి ఈ యొక్క గుడ్ గవర్నెన్స్ డే అనేది ఆయన స్మరించుకుంటూ మనం జరుపుకుంటున్నాం. డిసెంబర్ 25 గుర్తుంచుకోవాలి. ఇక ఆర్బీఐ 23వ గవర్నర్ ఎవరంటే వెంటనే మీకు తొక్కునే గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఎవరు ఉంటారో సంజయ్ మల్హోత్రా గారు గుర్తుకొస్తారు. సో అలా మనం గుర్తుంచుకుంటే పప్పులో కాలేస్తాం. సో మన క్లాస్ ఎప్పుడు నోట భాషలో వ్యవహారిక భాషగా మాట్లాడతామండి. సో 23వ ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే రఘురామ్ రాజన్ గారు. 24వ ఎవరంటే ఉర్జిల్ పటేల్ గారు. అలానే 25వ ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే శక్తికాంత్ దాస్ గారు. సో ఆర్బీఐ 90 సంవత్సరాల వార్షికోత్సవం అనేది అయ్యేటప్పుడు ఎవరు ఆర్బీఐ గవర్నర్గా ఎవరున్నారంటే శక్తికాంత్ దాస్ గారు. ఇప్పుడు ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా గారు. సార్ ఇలాంటి ఇవ్వచ్చా? సో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎలా ఇస్తారు మనం చెప్పలేమండి. సో మీకు ఒక డ్రాఫ్ట్గా చెప్పాలంటే, ఇప్పుడు మనము స్టేట్ బోర్డ్ రాస్తున్నాం అనుకోండి. స్టేట్ బోర్డ్ రాసేటప్పుడు ఒక కరెంట్ అఫైర్స్ తీసుకోండి. కరెంట్ అఫైర్స్ అంటే ఒక్కరు తయారు చేయరు. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంటే ఇక్కడ మీకు పేపర్ సెట్టర్ వెళ్ళాలను మాకు మా ప్రొఫెసర్లు చెప్పారు, నేను మీకు చెప్తాను అంతే. సో కరెంట్ అఫైర్స్ కానీ ఏ ఒక్క టాపిక్స్ కానీ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఏ ఒక్క సబ్జెక్టులు కానీ ఏదైనా ఒక ఎగ్జామ్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ ఎగ్జామ్కి సంబంధించి ప్రశ్నలు ఎవరు తయారు చేస్తారంటే ఒక్క పర్సన్ అనేది తయారు చేయరు. సో ఏపీఎస్సి బోర్డుకి మనం రాసేటప్పుడు సో ఒక 4 మందిని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సీనియర్ ఫ్యాకల్టీ అవ్వచ్చు, జూనియర్ ఫ్యాకల్టీ అవ్వచ్చు. సో ఎవరు ప్రావీణ్యంలో ఉంటే వాళ్ళని తీసుకుంటారు. సో ఆ నలుగురి నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 250 ప్రశ్నలు తీసుకుంటారు కరెంట్ అఫైర్స్. ఈ 250 సో మొత్తం ఎన్ని ప్రశ్నలు అయ్యాయి? 1000 ప్రశ్నలు అయ్యాయి. సో ఈ 1000 ప్రశ్నల్లో వాళ్ళకి ఇష్టం వచ్చినవి పేపర్ సెట్టర్ ఎవరు ఉంటారో వాళ్ళు అలా తయారు చేస్తారు. ఇప్పుడు మనం ఏం రాస్తున్నాము, ఆర్ఆర్బి గ్రూప్ డి సెంట్రల్ బోర్డ్ ఎగ్జామ్ అయ్యేటప్పుడు వాళ్ళు మైండ్ సెట్కి తగ్గట్టు వాళ్ళకి మైండ్లోకి వచ్చినవి, లేకపోతే వాళ్ళు చుట్టూ జరిగినవి, లేకపోతే వాళ్ళు చదివినవి అలా మన కరెంట్ అఫైర్స్గా ఇవ్వవచ్చు. సో ప్రశ్నలు ఎలా వస్తాయో మనము చెప్పుకోలేము. సో నేను అందుకోసమే నేను చెప్తున్నాను. ఈ ఒక్క ప్రశ్నలు చదివేసి ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్లో ఈ ప్రశ్నలు రాకపోతే మళ్ళీ తిట్టుకోకండి. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్టూడెంట్ యొక్క వ్యవహార శైలి, ప్రశ్నలు వచ్చాయనుకోండి, సార్ చాలా బాగా చెప్పారు, గెస్ అయితే చెప్పారంటారు. ప్రశ్నలు రాలేదనుకోండి, వీడి కరెంట్ అఫైర్స్ చెప్తాడా, అసలు వీడికి ఎందుకు యూట్యూబ్ ఛానల్, వీడికి అవసరం లేదు అని చెప్తారు. సో అందుకోసమని నేను చెప్తున్నాను. సో ప్రశ్నలోకి వెళ్ళిపోతాం. పొటాటో ఉత్పత్తిలో ఇండియా యొక్క స్థానం ఏంటంటే మనకు అడుగుతారు. సో పొటాటో ఉత్పత్తిలో ఇండియా యొక్క స్థానం ఏంటంటే 2వ స్థానం. మొదటి స్థానం ఏంటి సార్ అంటే చైనా. అలానే హనీ దేనికి సంబంధించినది, నేషనల్ బీ కీపింగ్ హనీ బోర్డ్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 2020. అలానే తేనెని ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఇండియా యొక్క స్థానం ఏంటంటే మనకు అడుగుతారు. సో తేనెను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఇండియా యొక్క స్థానం ఏంటంటే 7వ స్థానం. అలానే తేనెను ఎక్కువగా ఇంపోర్ట్ అంటే లోపలికి, ఎక్స్పోర్ట్ అంటే బయటికి. సో తేనెను ఎక్స్పోర్ట్ చేస్తున్న
దేశాల్లో ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ చేస్తున్న దేశాల్లో ఇండియా ఒక స్థానం అంటే రెండవ స్థానం. మొదటి స్థానం ఏంటంటే ఇక్కడ కూడా చైనాయే. అలానే ఎక్కువగా ఇండియాలో ఏ రాష్ట్రము తేనెని ప్రొడక్షన్ చేస్తుందంటే ఉత్తరప్రదేశ్, యూపీ అనేది మొదటి స్థానంలో ఉంది. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ ఇంటర్లింక్ రివర్ ప్రాజెక్ట్ అనేది ఏదని మనకు అడగవచ్చు. సో ఇండియాస్ ఫస్ట్ ఇంటర్లింక్ రివర్ ప్రాజెక్ట్. సో మీరు ఇక్కడ నేను చెప్పేటప్పుడు మీరు ఏది అర్థం చేసుకోవాలంటే, మీకు ఎందుకు ఆడియోలో ఇస్తున్నానంటే, మీకు ఏదైనా మనము చూసి కన్నా వినేది ఒక ఇయర్ ఫోన్స్ పెట్టి విన్నారనుకోండి, అది అలా కొన్ని గుర్తుంటాయి. మీ సాంగ్స్ కూడా మనం మెదడు అనేది ఏదైనా మన సందర్భంలో ఖాళీగా అందరూ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. మనం ఖాళీగా ఉండేటప్పుడు ఏదో ఒక సాంగు మన మైండ్లోకి వస్తుంది, అది మనం పాడేస్తుంటాం. అందుకోసమనే పాడ్కాస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది మనం వినే కొలది. సో ఇండియాస్ ఫస్ట్ రివర్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది ఏదంటే కెన్ బెట్వా రివర్ ప్రాజెక్ట్ అండి. సో మధ్యప్రదేశ్లో ఉన్న కెన్ నది ఏదైతే ఉందో, ఉత్తరప్రదేశ్లో ఉన్న బెట్వా నది ఏదైతే ఉందో, ఈ రెండు నదుల్ని అనుసంధానం చేసేదే కెన్ బెట్వా ఇంటర్లింక్ ప్రాజెక్ట్. ఇండియాస్ ఫస్ట్ రివర్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ ఇది. ఇక ఇండియాస్ ఫస్ట్ బయోబిటమిన్ హైవే అనేది ఎక్కడ వేశారు అంటే నాగ్పూర్ మాన్సార్ నేషనల్ హైవే NH-44 మీద వేశారు. ఇది ఎప్పుడు సార్ అంటే డిసెంబర్ 2024 డిసెంబర్ 2024న 1 కిలోమీటర్ వేర వేశారు సార్. చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. మరి బయోబిటమిన్ అంటే ఏంటి సార్ అంటే, ఏదైతే కూరగాయలు ఏదైతే ఉన్నాయో, లేకపోతే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, దాని నుంచి వచ్చిన చెత్తని ఏవైతే ఉన్నాయో ఆ చెత్తని తీసి రోడ్డుగా బయోబిటమిన్ అని చెప్పుకుంటాం. అలానే ఇండియాలో ఆసియాలోనే ఫస్ట్ బయోబిటమిన్ హైవే ఏదంటే నాగపూర్ మాన్సార్ నేషనల్ హైవే మహారాష్ట్రలో ఉంది. తర్వాత ప్రశ్న చూద్దాం. కాజీనాగ్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది సార్ మనకు అడగవచ్చు. సో కాజీనాగ్ నేషనల్ పార్క్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇక భోపాల్ గ్యాస్ ఇన్సిడెంటు ఏ ఇయర్లో జరిగిందంటే 1984 డిసెంబర్ 2-3 తారీఖుల్లో జరిగింది. కుంభమేళాని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా ఏ సంవత్సరంలో గుర్తించిందంటే 2017లో. సో ఇటీవల కుంభమేళా జరిగింది కాబట్టి ప్రయాగరాజ్లో జరిగింది. సో మనకి ఆ ప్రశ్నలు రావచ్చు. అలానే ఇటీవల ట్రెండింగ్ టాపిక్లో ఉంది ఏంటి, ఏ స్టేట్ ట్రెండింగ్లో ఉంది, ఏ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించారు, మణిపూర్లో విధించారు. సో మణిపూర్లో కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ విధించారు. ఆర్టికల్ 356 అంటే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. ఒక స్టేట్లో కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. మరి నేషనల్ ఎమర్జెన్సీ అంటే దేశం మొత్తానికి సంబంధించి 352 ఆర్టికల్. మరి ఆర్థికపరమైన అత్యవసర పరిస్థితి అంటే ఆర్టికల్ 360. సో మణిపూర్ అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ సీట్లు ఎంతంటే 58. మరి లోక్సభ స్థానాలు ఎంత సార్ అంటే 2. మరి రాజ్యసభ స్థానాలు ఎంత సార్ అంటే 1. నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళిపోతాం. మార్కోర్ అనేది కింద వాటిలో అని మనకు ప్రశ్న రావచ్చు. సో అక్కడ మార్కర్ అంటే పాములను తినే జంతువు. ఇదొక గొర్రె. హిమాలయాల్లో ఒక ప్రాంతాల్లో తిరిగే ఒక గొర్రె జాతి. సో మార్కోర్ అనేది ఒక గొర్రె జాతి, పాములు తినే జంతువు ఇది. సో ఇది ఎక్కడ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, కాజీనాగ్ నేషనల్ పార్క్లో ఇవి సంచరిస్తుంటాయి. అలానే ఇందిరా సాగర్ ప్రాజెక్ట్కి గల మరో పేరేంటి అని మనకు అడగవచ్చు. సో ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ గల మరో పేరంటే పోలవరం ప్రాజెక్టు. సో మన పోలవరం ప్రాజెక్ట్ని ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకుంటాం. వరల్డ్ వైల్డ్ కన్జర్వేషన్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 4 వరల్డ్ వైల్డ్ కన్జర్వేషన్ డే. అలానే సిరియా రాజధాని ఏంటి? సిరియా రాజధాని సార్ ఇంటర్నేషనల్ వచ్చా సార్ అంటే ఏదైనా మనకు అడగవచ్చు. ఇందాక చెప్పుకున్నాం కదా. సో డమస్కస్
అనేది సిరియా రాజధాని. ఇటీవల కాలంలో అక్కడ రాజకీయ సంక్షోభం అనేది ఏర్పడింది. ఆ దేశ అధ్యక్షుడైనటువంటి దేశం విడిచి పారిపెట్టి వెళ్ళిపోయారు. సో అక్కడ ఆ దేశంలో అల్లకల్లోలం జరిగింది. కాబట్టి వాటి మీద ప్రశ్న మనకి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే గరుడ శక్తి అనేది ఏ దేశాల మధ్య జరిగే ఎక్సర్సైజ్? ఇండియా, ఇండోనేషియా. అలానే లోనార్ సర్స్ అనేది ఏ రాష్ట్రంలో ఉందంటే మహారాష్ట్ర. అలానే సింబాక్స్ అనేది ఏ దేశాల మధ్య జరిగే సైనిక విన్యాసాలు అంటే సింగపూర్, ఇండియా నేవీ విన్యాసాలు అండి ఇవి. అలానే ఉత్తరప్రదేశ్ ఫౌండేషన్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే ఉత్తరప్రదేశ్లో ఫౌండేషన్ డే అంటే జనవరి 24 ఉత్తరప్రదేశ్ ఫౌండేషన్ డే. అలానే రాఘవ్ కమిటీ క్రింద వాటిలో దేనికి సంబంధించినది అని మనకి అడగవచ్చు. సో రాఘవ్ కమిటీ దేనికి సంబంధించింది సార్ అంటే మనకి ఇండియాలో టాప్ కంపెనీస్ ఉన్నాయి కదా, టాప్ కంపెనీస్ ఏమొస్తాయి? టీసీఎస్, టాటా, రిలయన్స్, అదాని. సో వీటి మధ్య గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా కాంట్రాక్ట్ దక్కించుకోవాలంటే కాంపిటేటివ్ ఉంటుంది. సో అలాంటి కాంపిటేటివ్ అనేది క్రమబద్ధంగా జరగాలి. సో క్రమబద్ధంగా జరగాలంటే పోటీ అనేది లీగల్గా ఉండాలి. సో అందరికీ న్యాయంగా ఈక్వాలిటీగా వచ్చేగా కాంట్రాక్ట్లు ఉండాలి. సో అలా ఏర్పాలంటే ఒక కమిషన్ ఉంటుంది, దాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది 2002లో ఈ యొక్క యాక్ట్ తెచ్చారు. ఆ యాక్ట్ తెచ్చి 2003లో పని ప్రారంభించడం మొదలుపెట్టింది. సో ఆ యొక్క కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది సూచించిన కమిటీ ఏదంటే రాఘవ్ కమిటీ. అలానే క్యాంపస్ కాలింగ్ అనేది ఎవరు చేపట్టారు? ఒక క్యాంపెయిన్, క్యాంపస్ కాలింగ్ అనే క్యాంపెయిన్ అనేది ఎవరు చేపట్టారంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వారు ఈ యొక్క క్యాంపస్ కాలింగ్ అనే క్యాంపెయిన్ అనేది ప్రారంభించారండి. సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్మెంట్ అంటే 1992. అలానే యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఆర్టికల్ని కింద వాటిలో కనుగొనండి అని మనకి ఇస్తారు. సో 315 నుంచి 323. మరి ఆర్టికల్స్ వచ్చాయి కాబట్టి ఇంపార్టెంట్ ఆర్టికల్ చెప్పేయండి సార్ అని మీరు ఇప్పుడు అడుగుతారు. సో చెప్తాను. సో ఆర్టికల్ 280 ఏం తెలుపుతుందంటే ఫైనాన్స్ కమిషన్ తెలుపుతుంది. ఆర్టికల్ 338 ఏం తెలుపుతుంది సార్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాట్స్. మరి ఆర్టికల్ 338B ఏం తెలుపుతుంది సార్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. మరి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ అనేది ఆర్టికల్ ఏం తెలుపుతుంది సార్ అంటే ఏ యొక్క ఆర్టికల్ సార్ అంటే 338A. 338A సార్. మరి కాగ్ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్టికల్స్ చెప్పండి సార్ అంటే ఆర్టికల్ 148 to 152. అలానే ఢిల్లీ యూనివర్సిటీ అనేది ఏ ఇయర్లో స్థాపించారని మనకి ప్రశ్న రావచ్చు. ఇటీవల కాలంలో ఆ ఒక ఢిల్లీ యూనివర్సిటీ 2022లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందకు గాను హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోదీ గారు కూడా ఆ యొక్క 100 సంవత్సరాల వేడుకకు వెళ్ళారు. సో వాటి మీద ప్రశ్నలు మనకు రావచ్చు. కాబట్టి ఢిల్లీ యూనివర్సిటీ ఏ ఇయర్లో స్థాపించారంటే 1922. అలానే యావో షాంగ్ అనేది ఏ రాష్ట్రపు పండుగ అని మనకు అడగవచ్చు. యావో షాంగ్ అనేది ఏ రాష్ట్రపు పండుగ అంటే మణిపూర్. సో మణిపూర్లో హోలీని యావో షాంగ్ అని చెప్పుకుంటాం. అలానే మ్యూల్ అంటర్ ఏ హై, మ్యూల్ అంటర్ ఏ కింద వాటిలో దేనికి సంబంధించింది మనకి అని అడగవచ్చు. సో మ్యూల్ అంటర్ ఏ అనేది ఆర్బీఐ చేపట్టిన ఒక ఏతో నిర్ధారించే ఒక ఇదండి. సో మ్యూల్ అంటర్ ఏ అనేది ఏం తెస్తుంది సార్ అంటే ఏదైతే దొంగ అకౌంట్లు ఉంటాయి కదా మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి, సో అలాంటి అకౌంట్స్ అన్నీ గుర్తించేది మ్యూల్ అంటర్ ఏ అనేది మనము ఆర్బీఐ వారు చేపట్టారండి. అలానే ఇటీవల 90th ఫౌండేషన్స్ డే
సో ఆర్బీఐ యొక్క 90 సంవత్సరాలు ఆ యొక్క కార్యక్రమం అనేది ఎప్పుడు జరిగింది సార్ అంటే ఏప్రిల్ 1, 2025 ఏప్రిల్ 1, 2025. అలానే అటల్ సేతు అనేది ఎన్ని కిలోమీటర్లలో విస్తరించి ఉందంటే 21.8. సార్ అటల్ సేతు అంటున్నారు 21.8 కిలోమీటర్లు అది విస్తరించి అంటున్నారు. సార్ అటల్ సేతు ఏంటి సార్ అని అడగవచ్చు మీరు. సో అటల్ సేతు అనేది ముంబైని కలిపే సముద్రంపై నిర్మించిన ఒక బ్రిడ్జ్. సో ఈ యొక్క ఫ్లైఓవర్ అనేది 21.8 కిలోమీటర్లు విస్తరించి ఉంది. సో ముంబైని కలుపుతుంది. సో వాటికి అవర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరును పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. సో అటల్ సేతు. సో నేను ఇక్కడ ఎక్కువగా బి వాజ్పేయి గారు ఇలా ఎందుకు సార్ ఇలా మనము మాట్లాడుకుంటున్నాం సార్ అంటే స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అనేది అధికారంలో ఉందో ఆ గవర్నమెంట్కి సంబంధించినవి ప్రజల్లో తీసుకువెళ్ళాలని చెప్పి బిట్స్ కూడా అలాంటివే ఇస్తారు. మీరు ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 రాసి ఉంటారో వాళ్ళకి అర్థమై ఉంటుంది నేను చెప్తున్నాను. సో ఏ గవర్నమెంట్ అధికారం ఉంటుందో వాళ్ళ యొక్క సంస్కరణలను ప్రమోట్ చేసుకోవడం కోసమని చెప్పి ఆ యొక్క బిట్స్ అనేది దాదాపుగా ఇస్తారు. కాబట్టి మనకి అట్లా ఉంటుంది. సో లాస్ట్లో ఈ విషయం మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ప్రశ్న, మిజోరం యొక్క గవర్నర్ ఎవరని మనకి అడగవచ్చు. సో మిజోరం యొక్క గవర్నర్ అంటే వికే సింగ్. అలానే కేరళ యొక్క గవర్నర్ ఎవరంటే రాజేంద్ర ఆర్లేకర్ గారు. అలానే భారతదేశపు 24వ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? సో ఇటీవల కాలంలో గ్రేట్ ఎకనామిస్ట్ అవర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన్మోహన్ సింగ్ గారు కాలం చేశారు. కాబట్టి ఆయన మీద మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇండియా యొక్క 24వ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే మన్మోహన్ సింగ్ గారు. అలానే నిరాక్షి. సో నిరాక్షి అనేది ఏంటి సార్? అటానమస్ అండర్ వాటర్ వెహికల్ అండి. ఇది ఒక నీటి అడుగున ప్రవహించే ఒక రోబోట్, మానవరహిత ఒక రోబోట్ అండి. ఇది సొంతంగా పనిచేస్తుంది. సో నీటి అడుగున ఉన్న డిఫెన్స్ సంబంధించి ఏదైనా నీటి అడుగున ఉన్న వాటిని కనిపెట్టడం కోసం, మ్యాపింగ్ చేయడం కోసం అనేది యొక్క అటానమస్ అండర్ వాటర్ వెహికల్ అనేది నిరాక్షి అనే పేరుతో ఇక నడుస్తుందండి. అలానే E0FIRకి సంబంధించి ఈ యొక్క E0FIRని సూచించిన కమిటీ ఏంటని మనకు అడగవచ్చు. సో దానికోసం మాట్లాడుకునే ముందు అసలు E0FIR ఏంటి సార్? సో మనము 2012లోకి పోతే నిర్భయ కేసు అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంటు అధికార పరిధి అసలు చాలా వరకు రాష్ట్రాల్లో పెండింగ్ ఉన్న కేసుల్లో మెయిన్ రీజన్ ఏంటంటే ఆ కేసుకు సంబంధించి ఏదైనా ఒక సంఘటన జరిగేటప్పుడు ఆ యొక్క ప్రాంతం మా పరిధిలో లేదు అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. సో మనం కొన్ని సందర్భాల్లో లేకపోతే మూవీస్లో వింటూనే ఉంటాం. సో అలా వినేటప్పుడు ఈ యొక్క అధికార పరిధికి సంబంధించి సో మనం ఎక్కడి నుంచైనా కేసు అనేది ఫిల్ చేసుకోవచ్చు. సో మన పోలీస్ స్టేషన్ పరిధిలోనే కాదు, ఎక్కడి నుంచైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునే విధంగా E0FIR అనేది కేంద్ర ప్రభుత్వం అనేది తెచ్చిందండి. సో అలా యొక్క E0FIRని సూచించిన కమిటీ ఏంటి సార్ అంటే జస్టిస్ వర్మ కమిటీ. అలానే రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ అనేది ఏ ఇయర్లో వచ్చింది అంటే 1969. అలానే ఆ యొక్క యాక్ట్కి రీసెంట్గా ఎప్పుడు అమెండ్మెంట్ అయింది సార్ అంటే 2023లో. సార్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ అనేది ఏంటి సార్ అంటే దేశంలో ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది మరణిస్తున్నారు, ఈ యొక్క ప్రతీది అప్డేట్తో
ఉంచేది ఈ యొక్క యాక్ట్తో దీనికంటూ ఒక కార్యనిర్వాహక వర్గం పెట్టి ఇది చేస్తుంటారండి. ఇప్పుడు ఈ యొక్క యాక్ట్ అనేది ఎందుకు సార్ అమెండ్మెంట్ చేశారు 2023లో? సో ఈ యొక్క యాక్ట్ అనేది అప్డేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ నుంచి బర్త్ సర్టిఫికేట్ అనేది మనకి వ్యాలిడ్ ప్రూఫ్. ఆధార్ కూడా మనకి వ్యాలిడ్ ప్రూఫ్ కాదు. బర్త్ సర్టిఫికేట్ అనేది అంత వ్యాలిడ్ ప్రూఫ్. అది కూడా బిడ్డ డిశ్చార్జ్ ఏదైతే ఒక పసి డిశ్చార్జ్ అయ్యే లోపలనే ఈ యొక్క బర్త్ సర్టిఫికేట్ అనేది ఇచ్చే విధంగా డిజిటల్ సర్టిఫికేట్ అనేది ఈ యొక్క యాక్ట్ ద్వారా ఇవ్వాలని చెప్పి మనం చేపట్టారండి. సో రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ అనేది 2023 రీసెంట్గా అమెండ్ అయింది. అలానే NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడు ఏర్పాటయ్యింది? డిసెంబర్ 31, 2008. డిసెంబర్ 31, 2008 NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో కలాపాలు లేకపోతే దేశ విద్రోహ పనులు ఏదైనా చేసేటప్పుడు ఈ యొక్క NIA అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఆ యొక్క కేసుకు సంబంధించింది. సో నేషనల్ టర్మరిక్ బోర్డ్ అనేది ఇవాళ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారని మనం మాట్లాడుకున్నాం. నేషనల్ టర్మరిక్ బోర్డ్ అనేది ఇటీవల కాలంలో తెలంగాణలో ఏర్పాటు చేశారండి. సో నేషనల్ టర్మరిక్ బోర్డుకి సంబంధించి ఏ డేట్స్ గుర్తించండి అంటే అది 2025 జనవరిలో ఈ యొక్క ఇనాగ్రేట్ అనేది జరిగిందండి. మరి పసుపును ఎక్కువగా పండించే రాష్ట్రాలు ఏమంటారు సార్ అంటే మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా పసుపుని పండిస్తారు. అలానే నెక్స్ట్ ప్రశ్న, బ్రిక్స్ అనేది ఏ ఇయర్లో ఫామ్ అయింది? సో బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ కంట్రీస్ అనేది ఉన్నాయండి. సో ఇటీవల కాలంలో ఇథియోపియా చేరింది, ఇండోనేషియా చేరింది, ఇరాన్ చేరింది, ఈజిప్ట్ చేరింది, UAE చేరింది. సో బ్రిక్స్ అనేది 2006లో ఏర్పాటైంది. మొదటి సదస్సు అనేది 2009లో రష్యాలో జరిగిందండి. లేటెస్ట్గా 2025 బ్రెజిల్లో జరిగింది. సో ఇటీవల కాలంలో బ్రిక్స్లో చేరిన దేశాలు ఏంటంటే 5 దేశాలు చేరాయి. UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలానే ఈజిప్టు, ఇథియోపియా, ఇరాను, ఇండోనేషియా. సో బ్రిక్స్లో చేరిన చివరి దేశం ఏదంటే ఇండోనేషియా. అలానే వెరీ వెరీ ఇంపార్టెంట్, INSTC యొక్క ఎబ్రివేషన్ గుర్తించండి మనకు అడగవచ్చు. సో INSTC యొక్క ఎబ్రివేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. సో ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయిందంటే 2000లో. సార్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది ఏంటి సార్ అంటే ఇది ఇండియా, రష్యా, ఇరాన్ యొక్క 3 దేశాల మధ్య సుమారుగా 7,200 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ యొక్క ట్రేడ్ లైన్ ఏదైతే ఉందో అది సముద్రం ద్వారా, రోడ్డు ద్వారా, వాయు ద్వారా సో ఇలా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ జరగాలని ఈ యొక్క 3 కంట్రీలు కలిసి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత వివిధ దేశాలు అనేది అందులో చేరాయి. సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఏ ఇయర్లో ఏర్పాటు చేశారంటే 1992. అలానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారంటే 2010. అలానే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏ ఇయర్లో ఏర్పాటైంది? వాటర్కి అయితే గుర్తుంచుకోవాలి, వాటర్ కంటే 1974, అదే ఎయిర్ అయితే 1981. అలానే నాబార్డ్ సంబంధించి ఏ ఇయర్లో ఏర్పడిందంటే 1982. మరి నాబార్డ్ యొక్క చైర్మన్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారంటే సాజీ కేవి. అలానే FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయిందంటే 2008 సెప్టెంబర్ 5న ఎస్టాబ్లిష్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. నివేశక్ దీదీ అనేది సంబంధించిన ఐడియాలజీని కింద గుర్తించండి అని మనకు అడగవచ్చు. సో నివేశక్ దీదీ అంటే ఏంటి సార్ అంటే మహిళలకు ఆర్థిక
లిటరసీ, ఆర్థిక అక్షరాస్యత, యూపీఐ అంటే ఏంటి, లేకపోతే ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి, నెట్ బ్యాంకింగ్ ఎలా చేయాలి అని చెప్పి ఆర్థిక అక్షరాస్యత పెంచాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంటు అలానే కొన్ని సంస్థలు, ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్, అలానే కొన్ని సంస్థలు అనేవి ఈ యొక్క క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశారు. నివేషిక్ దీదీ అనేది ఒక ప్రోగ్రామ్. సో నివేషిక్ దీదీకి సంబంధించి ఐడియాలజీ ఏంటంటే బై ఉమెన్ ఫర్ ఉమెన్ అనేది దాని యొక్క ఐడియాలజీ. సో దీని యొక్క రెండవ దశ అనేది ఇటీవల కాలంలో ప్రారంభించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఏ ఇయర్లో ఏర్పాటు చేశారు? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో స్టాక్ మార్కెట్స్ వినేమంటారు. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఇటీవల కాలంలో వార్తలు ఎందుకు నిలిచింది సార్ అంటే 1875లో ఈ యొక్క బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియాలోనే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండి. ఇది 1875లో ప్రారంభమయ్యి 2025కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో అందుకోసమని ఈ యొక్క ప్రశ్న అనేది మనకి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పను. సో చదువుకోండి, మళ్ళీ అది రాకపోతే మళ్ళీ తిట్టుకుంటారు. సో బందీపూర్ టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని మనకు అడగవచ్చు. సో బందీపూర్ టైగర్ రిజర్వ్ అనేది కర్ణాటకలోని మైసూర్లో ఉంది బందీపూర్ టైగర్ రిజర్వ్. అలానే పావంగ్పుయ్ నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని మనకు అడగవచ్చు. సో పావంగ్పుయ్ PHAWANGPUI నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉందంటే మిజోరం రాష్ట్రం. అలానే నాతులా పాస్ సంబంధించి ఏ రాష్ట్రం అంటే సిక్కిం రాష్ట్రంలో ఇండియా అండ్ చైనాకి సంబంధించి ట్రేడ్కి సంబంధించి ఒక పాస్ అది. అలానే లిప్లేక్ పాస్ అనేది ఎక్కడంటే ఉత్తరాఖండ్లో ఇండియా, నేపాల్ అండ్ చైనా ఈ మూడుని కలిపే పాస్ అది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు సార్, కొన్ని ఫాస్ట్గా వెళ్ళిపోతాను, కొన్ని వివరిస్తాను, కొన్ని వివరించట్లేదు సార్ అంటే. సో మీ యొక్క టైం దృష్టిలో పెట్టుకొని నేను ఈ యొక్క వీడియో చేస్తానండి. సో ఈ కరెంట్ అఫైర్స్లో మొదటి పాడ్కాస్ట్ ఇది, ఈ యొక్క వీడియో. అలానే ఇంటర్ పార్లమెంటరీ సమ్మిట్ 150వ ఇంటర్ పార్లమెంటరీ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది సార్ అంటే తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్. దానికి ఎవరు అటెండ్ అయ్యారు సార్ అంటే హానరబుల్ లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు ఈ యొక్క సమ్మిట్కి ఏర్పాటు చేశారు. ప్రపంచ దేశాల్లో ఏదైతే 189 సుమారుగా 189 పార్లమెంటరీ ఏదైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ ఒక సమ్మిట్ నిర్వహించుకుంటాయి. సో అలా ఇటీవల కాలంలో తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్లో ఇంటర్ పార్లమెంటరీ 150వ సమ్మిట్ అనేది జరిగింది. సో దానికి మన దేశం తరపున లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు వెళ్ళారు. అలానే ఇండియాస్ ఫస్ట్ వెర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్. సో ఇండియాస్ ఫస్ట్ వెర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ అనేది ఏంటంటే తమిళనాడుని పంబన్ బ్రిడ్జ్ ఏదైనా చెప్పుకుంటాము. ఆ యొక్క ఫస్ట్ వెర్టికల్ బ్రిడ్జ్ అనేది ఇండియాలో ఇటీవల ఇనాగ్రేట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. సో అది ఏ డేట్లో అంటే ఏప్రిల్ 6, 2025. అలానే ప్యారిస్ ఒలింపిక్స్ మన జరిగాయి కదా 2024లో. సో ఆ ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించింది ఎన్నవ సిరీస్ అది. సో ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించినది సమ్మర్ ఒలింపిక్స్ అనేది 33వ ప్యారిస్ ఒలింపిక్స్ అవి. మరి ప్యారిస్ పారా ఒలింపిక్స్ సంబంధించినవి ఎన్నవ సిరీస్ అంటే 17వ సిరీస్ అది, 17వ సిరీసు. సో మరి ప్యారిస్ ఒలింపిక్స్లో 33వ సిరీస్లో ఇండియా ఎన్ని మెడల్స్ గెలుచుకుందంటే 6 మెడల్స్ గెలుచుకుంది. మరి పారా ఒలింపిక్స్లో ఎన్ని మెడల్స్ గెలుచుకుందంటే 29 మెడల్స్ గెలుచుకుంది. అందులో 7 గోల్డు, 9 సిల్వరు, 13 బ్రోంజు. సో మనకి న్యూక్లియర్ ఫిజిక్స్ సంబంధించి కింద వాటిలో గుర్తించండి మనకు అడగవచ్చు. సో మనకి భారత శాస్త్ర పితామహుడు ఎవరంటే హోమీ జహంగీర్ బాబా గారు. సో ఆయన ఎందులో ప్రావీణ్యం గలవారని మనకు అడగవచ్చు. సో న్యూక్లియర్ ఫిజిక్స్లో ఆయన ప్రావీణ్యం గలవారు.
సో ఆపరేషన్ అజయ్ దేనికి సంబంధించిందని మనకి అడగవచ్చు. సో ఆపరేషన్ అజయ్ అనేది ఇజ్రాయెల్ అలానే పాలస్తీనా ఏదైతే గొడవలు జరిగేటప్పుడు ఇజ్రాయెల్ ఉన్న భారతీయ పౌరుల్ని తీసుకోవడం కోసము కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ అనేది చేపట్టింది. అలానే దీనికి సిమిలర్గా ఆపరేషన్ దోస్తు ఏ దేశానికి సంబంధించిందంటే సార్ అంటే టర్కీ. సో ఆపరేషన్ దోస్త్ అనేది టర్కీలో భూకంపం సంబంధించిన తర్వాత ఇండియా ఆ టర్కీ ఉన్న ప్రజలకి సాయం చేయాలని చెప్పి ఈ యొక్క ఆపరేషన్ దోస్త్ అనేది చేపట్టింది. కాకపోతే దురదృష్టవశాత్తు పాకిస్తాన్కి ఇండియాకి ఏదైతే మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక టర్కీ కంట్రీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. సో నెక్స్ట్ ప్రశ్న, గోల్డెన్ ట్రయాంగిల్ అని కింద వాటిలో ఏ ఆర్టికల్స్ని అంటారు? గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్ని కింద వాటిలో ఏ ఆర్టికల్స్ అంటారంటే 14వ ఆర్టికల్, 19వ ఆర్టికల్, 21వ ఆర్టికల్. సో ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ. సో రైట్ టు ఈక్వాలిటీ చెప్పేటప్పుడు ఈక్వాలిటీలో 2 రకాలు ఉన్నాయి. ఈక్వాలిటీ బిఫోర్ లా ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే బ్రిటన్ నుంచి తెచ్చుకున్నాం. ఈక్వల్ ప్రొడక్షన్ లా ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకున్నాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకున్నాం. ఇక ఆర్టికల్ 90 ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇలాంటివి వస్తాయి. సో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, పర్సనల్ లిబర్టీ. సో ఈ యొక్క 3 ఆర్టికల్స్ కలిపి గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పుకుంటారు. సో ఎందుకు సార్ గోల్డెన్ ట్రయాంగిల్ చెప్పుకుంటారంటే మేనకా గాంధీ కేస్ వర్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ యొక్క ఆర్టికల్స్ కోసం ప్రస్తావిస్తూ ఈ మూడింటిని కలిపే మనం చెప్పాలి. అందుకోసం దీన్ని గోల్డెన్ ఆర్టికల్స్ అని గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్ అని మనము చెప్పుకుంటాం. అలానే బుక్స్ విషయానికి వచ్చేటప్పటికి కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ మనం మాట్లాడుకుంటాం. ది కోయలిషన్ ఇయర్స్ అనే బుక్ను ఎవరు రాశారో మనకు అడగవచ్చు. సో కోయలిషన్ ఇయర్స్ బుక్ ఎవరు రాశారంటే ప్రణబ్ ముఖర్జీ గారు. అలానే ఏ లాంగ్ వే అనే పుస్తకం ఎవరు రాశారంటే పివి నరసింహారావు గారు. ఆయనకి 2024 గాను భారతరత్న అవార్డు భారత ప్రభుత్వం ప్రకటించింది. సో ఏబి వాజ్పేయి గారు రాసిన బుక్ ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో ఫస్ట్ పర్సన్ అనే పుస్తకం ఎవరు రాశారని మనకు అడగవచ్చు. సో ఫస్ట్ పర్సన్ అనే బుక్ ఎవరు రాశారంటే వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు. సో మై కంట్రీ మై లైఫ్ అనే పుస్తకం ఎవరు రాశారు అని మనకు అడగవచ్చు. సో మై కంట్రీ మై లైఫ్ అనే పుస్తకం ఎవరు రాశారంటే ఎల్కే అద్వానీ గారు. ఆయనకు కూడా ఇటీవల కాలంలో భారతరత్న వచ్చింది 2024లో. అలానే భారతదేశ ఉప ప్రధానిగా కూడా ఆయన పనిచేశారు. అలానే నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 ఎక్కడ జరిగిందంటే దావోస్లో. మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరంని కనిపెట్టిన ఫౌండర్ ఎవరంటే కాలుస్ క్వెబ్. ఏ ఇయర్లో కనిపెట్టారంటే 1971లో. అలానే ఇటీవల కాలంలో స్టార్గెట్ అనేది పదం అనేది మనకి ట్రెండింగ్లో ఉంది. సో స్టార్గెట్ అనేది ఏంటి సార్ అంటే యుఎస్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత 47వ డొనాల్డ్ ట్రంప్ 45, 47, 46 వస్తే జో బైడెన్ వస్తారు. సో 47వ అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఏఐ మీద దృష్టి సారించి ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఏఐ అనేది మనం చేయాలి, హబ్గా మన అన్ని కంట్రీలకి అమెరికా అనేది ఒక ఏఐ హబ్గా ఉండాలని చెప్పి స్టార్గెట్ అనేది ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్ అనేది చేపట్టారు. అందుకోసమనే ప్రపంచ దేశాలన్నిటి మీద ఇచ్చి పడేస్తున్నారు ట్యాక్స్లు. సో ఆ యొక్క స్టార్గెట్ అనే ఏఐ ప్రాజెక్ట్ కోసం ఎక్కువగా మనీ అవసరమవుతాయి. సో ఆ స్టార్గెట్ అనేది ఆ ట్రెండింగ్లో ఉంది. సో 1913లో నోబెల్ బహుమతి అందుకున్న కింద వారిలో ఎవరని మనకు అడగవచ్చు. సో లిటరేచర్లో నోబెల్ అందుకున్న మొదటి ఇండియన్ ఎవరంటే రవీంద్రనాథ్ ఠాకూర్ గారికి. మరి సివి రామన్ గారికి ఎందులో వచ్చిందంటే
ఫిజిక్స్లో వచ్చింది. ఏ ఇయర్లో వచ్చిందంటే 1930. మదర్ తెరెసా గారికి ఏ ఇయర్లో వచ్చిందంటే 1979. ఆమెకి పీస్లో వచ్చింది. మరి 1998లో ఎవరికి వచ్చిందంటే అమర్త్య సేన్, ఆయనకి ఎకనామిక్స్లో వచ్చింది. అలానే 2019లో ఎవరికి వచ్చిందంటే అభిజిత్ బెనర్జీ గారికి ఎకనామిక్స్లో వచ్చింది. సో ఇటీవల కాలంలో 2024, 2025 కాలంలో ఎవరెవరికి నోబెల్ పీస్ అవార్డ్స్ వచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలానే నెక్స్ట్ ప్రశ్న, హాకీ వరల్డ్ కప్ 2026 ఏ కంట్రీస్ను ఆతిథ్యం ఇస్తున్నాయంటే బెల్జియం అండ్ నెదర్లాండ్స్. అలానే వరల్డ్ పాపులేషన్ డే ఎప్పుడు జరుపుకుంటారో మనకు అడగవచ్చు. సో వరల్డ్ పాపులేషన్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే July 11. అలానే ఎర్త్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే April 22. అలానే కింది వాటిలో పాలిటీ ప్రశ్న, కింది వాటిలో ఏ ఒక్క రాష్ట్రాలు విధాన పరిషత్ను కలిగి ఉంది? బైకెమరల్ ఇజంని ఏ ఒక్క స్టేట్స్ కలిగి ఉన్నాయంటే విధాన సభ వేరు, విధాన పరిషత్ వేరు. విధాన సభ అంటే ఎమ్మెల్యే, విధాన పరిషత్ అంటే ఎమ్మెల్సీ. సో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో అలా ఎమ్మెల్సీలు ఉన్న రాష్ట్రాలు ఏవంటే 6 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఉత్తరప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ యొక్క స్థానాలు ఎంత అంటే 58. అలానే తెలంగాణలో ఎమ్మెల్సీ యొక్క స్థానాలు ఏంటంటే 40. అలానే కర్ణాటక వచ్చేసి 75, మహారాష్ట్ర వచ్చేసి 78, బీహార్ వచ్చేసి 75, ఉత్తరప్రదేశ్ వచ్చేసి 100. నెక్స్ట్ ప్రశ్న, పాతోమీటర్ అనేది దేని ఉపయోగిస్తారంటే డెప్త్ ఆఫ్ ఓషన్. సో సముద్రం అడుగును కొలడానికి ఉపయోగిస్తారు. లాకోమీటర్ ఏంటంటే ఏనికి ఉపయోగిస్తారంటే మిల్క్ పాలు యొక్క ప్యూరిటీ కొలవడం కోసము ఉపయోగిస్తారు లాకోమీటర్. అలానే సోనార్ అనేది ఏంటి సార్ అంటే వాటర్ని కొలిచే ఒక పరికరం. సోనార్ నీటి అడుగు ఎంత ఉందని. అలానే రాడార్ అంటే ఎయిర్ సంబంధించి. సోనార్ అంటే వాటర్, రాడార్ అంటే ఎయిర్. అలానే 1857 రివోల్ట్ ఎక్కడ జరిగిందంటే అని ప్రశ్న రావచ్చు. సో మెరాట్. అలానే నెక్స్ట్ ప్రశ్న చూద్దాం, చోరీ చౌరా సంఘటన ఎక్కడ జరిగిందని మనకు అడగవచ్చు. సో గోరఖ్పూర్ అండి, ఉత్తరప్రదేశ్. సో గోరఖ్పూర్ వచ్చింది కాబట్టి ఇండియా సెకండ్ లాంగెస్ట్ ఆఫ్ రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడంటే గోరఖ్పూర్. అదే ఇండియాలో అతిపెద్ద పొడవుగల ప్లాట్ఫామ్ ఏదంటే అది కర్ణాటకలో నిర్మిస్తున్నారండి ఆ యొక్క రైల్వే ప్లాట్ఫామ్ని. సో కర్ణాటకలో నిర్మిస్తున్న ఆ యొక్క రైల్వే ప్లాట్ఫామ్ వచ్చేసి హూబ్లీ అండి. ఆ స్టేషన్ పేరు హూబ్లీ. సో 2025 ప్రో కబడ్డీ లీగ్ సంబంధించి విన్నర్స్ ఎవరో గుర్తించడం మనకు అడగవచ్చు. సో మనకి క్రికెట్స్ ఇవ్వచ్చు, లేకపోతే హాకీ ఇవ్వచ్చు, లేకపోతే ఫుట్బాల్కి సంబంధించి ఇవ్వచ్చు, లేకపోతే ప్రో కబడ్డీ కూడా ఇవ్వచ్చు. సో ప్రో కబడ్డీకి సంబంధించి 2025 విన్నర్స్ ఎవరంటే దబాంగ్ ఢిల్లీ. అలానే WPL ఉమెన్ ప్రీమియర్ లీగ్, ఇటీవల ఉమెన్ ప్రీమియర్ లీగ్ సంబంధించి వేలం పాట కూడా జరిగింది. WPL యాక్షన్ కూడా జరిగింది కాబట్టి వాటిపైన ప్రశ్నలు మనకు వచ్చే అవకాశం ఉంటాయి. సో WPLకి సంబంధించి 2025 విన్నర్ ఎవరంటే ముంబై. సో ఆ యొక్క WPL టోర్నమెంట్లో హైయెస్ట్ రన్ గెట్టర్ వచ్చేసి నటాలియా స్కైవర్ బ్రంట్, ఆమె ఆరెంజ్ క్యాప్ విన్ అయ్యారు. అలానే ఎమ్మెల్యే కెర్ అనే ఆమె పర్పుల్ క్యాప్ విన్ అయ్యారు. ఆమె ఎక్కువగా వికెట్లు తీసిన. IPLలో ఆరెంజ్ క్యాప్ వచ్చేసి సాయి సుదర్శన్, పర్పుల్ క్యాప్ వచ్చేసప్పటికి ప్రసిద్ధ్ కృష్ణ. అలానే ISL ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్కి సంబంధించింది. సో ISL యొక్క విన్నర్స్ ఎవరు 2025 ఎవరంటే మోహన్ బాగాన్ అనేది ఇది ఒక క్లబ్ అండి. సో ఇది కోల్కతాకి చెందిన ఒక క్లబ్ ఫుట్బాల్ టీం. ఇంకా తర్వాత ప్రశ్న చూద్దాం, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇండియా విన్ అయింది. సో అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఇచ్చేసి కింద వాటిలో ఇండియా ఏ సంవత్సరాల్లో ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయిందని మనకు అడగవచ్చు. సో ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఇండియా 2025
ఇక ముందు 2002, 2013, 2025 ఇండియా ఎన్నిసార్లు గెలిచిందంటే 3 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయింది. 2002, 2013, 2025. అయితే మొన్న 2025లో అయ్యేటప్పుడు ఆ యొక్క ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరంటే రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ ప్లేయర్. మరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే రోహిత్ శర్మ. మరి ఐసీసీ T20 వరల్డ్ కప్ జరిగింది కదా. సో ఐసీసీ T20 వరల్డ్ కప్ జరిగేటప్పుడు 2024లో జరిగేటప్పుడు ఇండియా అనేది విన్ అయింది సౌత్ ఆఫ్రికా మీద. అయితే ఆ యొక్క ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరైనా మనకు అడగవచ్చు. సో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా. అలానే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి విరాట్ కోహ్లీ. ఇండియాలో ఫస్ట్ హిందీ మీడియం ఎంబీబీఎస్ కాలేజ్ అనేది ఎక్కడ ఉందంటే జబల్పూర్ మధ్యప్రదేశ్లో ఉందండి. అలానే ఉమాంగ్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారో, ఉమాంగ్ అంటే లేకపోతే ఉమాంగ్ యొక్క ఎబ్రివేషన్ కూడా మనకు అడగవచ్చు. సో ఉమాంగ్ యొక్క ఎబ్రివేషన్ అంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అనేది ఉమాంగ్. సో సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న అన్ని సేవలను ఒకే ప్లాట్ఫామ్ తెచ్చే విధంగా ఈ యొక్క ఉమాంగ్ను సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. సో ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేసిందంటే 2017 నవంబర్ 23. అలానే ఇటీవల కాలంలో కేశవానంద భారతి కేసు సంబంధించి కొన్ని వసంతాలు పూర్తి చేస్తుంది కాబట్టి వాటికి మనకి అడిగే ఛాన్స్ ఉంటాయి. సో కేశవానంద భారతి సంచలన తీర్పు సుప్రీంకోర్టు ఏ ఇయర్లో ఇచ్చిందంటే 1973 ఏప్రిల్ 24వ తారీఖున కేశవానంద భారతి కేసుకు సంబంధించి కేసు సంబంధించి జస్టిస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదండి ఈరోజు ఈ యొక్క క్లాస్లో మనం మాట్లాడుకున్నది. సో నెక్స్ట్ క్లాస్లో మిగతా టాపిక్స్ అనేది మనం మాట్లాడుకున్నాం. సుమారుగా నేను ఈ యొక్క పెట్టే వీడియోస్లో సుమారుగా 800 బిట్లు అనేది నేను కవర్ చేస్తాను. సో నేను లాస్ట్లో చెప్తాను కదా. అయితే నేను ఇప్పుడు ప్రతి ఒక్క క్లాస్లో చెప్తాను, ఈ యొక్క క్లాస్లో కూడా చెప్తున్నాను. సో మనకి యాస్పిరెంట్స్గా ఈ దేశంలో ప్రతి రాజకీయ నాయకుడికి కానీ ఎవరికైనా అన్ని వర్గాలకు వాళ్ళకి చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏ చట్టాలు లేని ఒక వర్గం ఉంది, వాళ్ళే నిరుద్యోగులు, యాస్పిరెంట్స్. సో మనకి ఏం కావాలి సార్ అంటే రైట్ టు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్. రైట్ టు గవర్నమెంట్ జాబ్ వద్దు, రైట్ టు గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ అమ్ముకోవాలి. సో అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి కదా గవర్నమెంట్. అదే రైట్ టు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఉంటే ఏదైనా మనం చేయవచ్చు. సో రైట్ టు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఎందుకు కావాలి సార్ అని మాట్లాడుకుంటే చాలా క్లారిటీగా చెప్తాను వినండి. సో మన దేశంలో ఏదైనా ఎలక్షన్స్ కూడా లేట్ అవ్వవు, ఏది కూడా లేట్ అవ్వవు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, 1 నేషన్ 1 రేషన్ కార్డ్, 1 నేషన్ 1 ఎలక్షన్. మరి 1 నేషన్ 1 జాబ్ 1 నోటిఫికేషన్ అనేది ఎందుకు ఉండకూడదు? సరే, మరి ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి మనకి ఏం చెప్తారు, ఎలక్షన్కి వచ్చేటప్పుడు పెండింగ్లు పెడతారు. సో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ రద్దు. సో గవర్నమెంట్ వస్తే మళ్ళీ దాని మీద చర్యలు తీసుకుంటుంది. ఇలా గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలు చర్యలు తీసుకుంటుంది? సో 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అనేది సగం కాలం గంగలో కలిసిపోతుంది. నేను హ్యాట్స్గా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు మీరు. సో ప్రతి ఒక్క యాస్పిరెంట్ అండి 2014 వస్తే ఒక ప్రాంతానికి 2025 వరకు ఇంకా చదువుతూ ఉన్నారు. సో ఈ యొక్క కాలంలో వాళ్ళు రాసిన ఏ నోటిఫికేషన్స్ అంటే ఒక్క నోటిఫికేషన్ మాత్రమే. సో ఇలా ఏ నోటిఫికేషన్స్ కూడా గవర్నమెంట్ అండర్లో ఉండకుండా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఉండాలనేది నా యొక్క ఆలోచన. సో మనకేం కావాలంటే రైట్ టు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఉంటే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ యొక్క గవర్నమెంట్తో కూడా మనకు సంబంధం లేకుండా ఆ టైంకి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి అయిపోతాయి. మళ్ళీ తర్వాత విషయం ఏంటంటే మన దేశంలో ప్రతిదీ యూపీఐ ట్రాన్సాక్షన్ ఒక సెకండ్ కాలంలో మనము పేమెంట్ చేస్తున్నాం. కాకపోతే ఈ యొక్క పరీక్షల విషయంలో మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు గవర్నమెంట్స్, ఏ ఒక్క గవర్నమెంట్స్ కూడా. ఎందుకు సార్ తీసుకోవట్లేదు సార్? ఏంటి కారణం అంటే ఏదైనా 3 ఎగ్జామ్ పెడితే 3 నెలలు 4 నెలలు పట్టేస్తుంది ఆ యొక్క రిజల్ట్ వచ్చేటప్పటికి, లేకపోతే 6 నెలలు పట్టేస్తుంది, ఒక్కొక్క సంవత్సరం కూడా పట్టేస్తుంది. ఎందుకు లేట్ అవుతుంది? సో ఒక్క అమౌంట్ విషయంలో మనము ఆధార్ యూజ్ చేస్తున్నాం, అన్నీ యూజ్ చేసేటప్పుడు గంటల కొలది లైన్లో నిలబడి ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎందుకు వెయిట్ చేయాలి? ఆధార్ ఐ స్కానర్ పెడితే అందరూ ఆ ఐ స్కానర్ చూసి వెళ్ళిపోతారు కదా లోపలికి. అలానే రిజల్ట్స్ అనేది ఎందుకు లేట్ అవుతున్నాయి?
రిజల్ట్స్ ఎందుకు లేట్ అవుతాయి? ఒక సాఫ్ట్‌వేర్ కనిపెట్టి ఎగ్జామ్ రాసిన వెంటనే మన ముందు ఆన్సర్ అనేది బ్లింక్ అవుతాయి. ఎగ్జామ్ రాసిన మరుక్షణంలో మనకు ఆన్సర్ అనేది బ్లింక్ అవుతే, మన రిజల్ట్ మనకు వచ్చేస్తే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అనేది మనం వెళ్ళిపోతాం. మళ్ళీ ఒక నోటిఫికేషన్ లేదా లేకపోతే రిజల్ట్ కోసం మనం వెయిట్ చెయ్యం. ఆ రిజల్ట్ వెయిట్ చేయడం బట్టి 8 నెలలు, 9 నెలలు, సంవత్సరాలు అలాగా కాలం అనేది గవర్నమెంట్స్ అనేది మనల్ని వెయిట్ చేస్తున్నాయి. సో ఇది మెయిన్ రీజన్. ఒక పర్ఫెక్ట్ సిలబస్ ఉండదు. సో ఇవన్నీ కావాలంటే రైట్ టు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అనేది మనకు కావాలి. అది మన క్యాంపెయిన్. మీకు నచ్చితే కింద రైట్ టు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అని పెట్టండి. జై హింద్, జై భారత్.